నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. అందరికీ జై శ్రీరామ్. ఇవాళ వచ్చేసి నేను మన కేశవరామ్ అన్న వాళ్ళ వినాయకుల షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. కేశవరామ్ అన్న వాళ్ళ వినాయకుల షెడ్ ఇక్కడ అంటే మీకు లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. అండ్ అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇది లొకేషన్ అనేది మీకు వీడియో ద్వారా కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏంటిదని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ అలానే కలరింగ్ వర్క్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిందా లేదా అని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియోలో ఇస్తాను. ఓకేనా? బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం ఇక లొకేషన్ అండ్ అలానే మోడల్స్ కూడా మీకు చూపిస్తాను. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. అందరికీ జై శ్రీరామ్. ఇలా నేను వచ్చేసి మన కేశవరామ్ అన్న వాళ్ళ గణేష్ల షెడ్ కాడికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 2. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ అంటే మన భీమారం నుంచి ఉదగట్ట గుట్టకి వెళ్ళే రూట్లో మన జిఎంఆర్ గార్డెన్స్ అని ఉంటుంది. లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. చూసింది కదా, ఇక్కడ వచ్చేసి షెడ్ నెంబర్ 2. అండ్ అలానే ఇక్కడ ఇంకో గేట్ కనిపిస్తుంది కదా, కొంచెం మీకు జూమ్ చేసి చూపిస్తాను. అది వచ్చేసి షెడ్ నెంబర్ 1. ఇది వచ్చేసి నా బండి. మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. ఇక్కడ ప్రజెంట్గా ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటిది అండ్ అలానే కలరింగ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే బుకింగ్ కూడా స్టార్ట్ అయిందా లేదా కూడా మొత్తం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తా. ఫస్ట్గా ఇక్కడ వినాయకుని చూసుకున్నట్టయితే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ వారు అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ గణేషుని చూసుకున్నట్టయితే ముంబై కాన్సెప్ట్లో మహారాజా స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు, చూసుకోవచ్చు. అండ్ ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా మొత్తం టోటల్గా మాత్రం కంప్లీట్ కాలేదు, ఇంకా చాలా చాలా వర్క్ ఉంది. మూషికుని చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది చూడండి. అండ్ గణేశుడు చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. చూసింది కదా. ఈ గణేష్ని హైట్ ఇంకా మేబీ నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఇట్లా వస్తుందా రాదా తెలియదు. ఇంకా ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి గణేష్ని హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో మోడల్ గణేష్ కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే గణేశునికి రైట్ లెగ్ వచ్చేసి మన మూషికన్ పైన పెట్టి ఉండడం జరిగింది చూడండి. సింహాసనం చూడండి ఎంత బాగా వచ్చేసిందో డిజైనింగ్. ఇంకా ఫినిషింగ్ వర్క్ ఇంకా జాయింటింగ్ వర్క్స్ చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఆల్ ఇంకా చాలా చాలా వర్క్ ఉంది. అండ్ మన నిమ్మలికలు చూడండి, నిమ్మలికలు. అండ్ అలానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే నిమ్మలి ఇంకా ఫేస్ గిట్లా ఇంకా జాయింటింగ్ కాలేదు. టోటల్గా బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మొత్తం హంస అయితే ఉండడం జరిగింది చూడండి. హంస చూసింది కదా. అండ్ ఆభరణాలు కూడా గణేశునికి చూడండి, కండువా కూడా చాలా చాలా బాగా వచ్చేసింది చూడండి. అండ్ ఇక మీకు వీళ్ళది ఫినిషింగ్ వర్క్ కానివ్వండి, కలరింగ్ వర్క్ కానివ్వండి, మీకు తెలుసు చాలా చాలా బాగా వచ్చేస్తారు వీళ్ళు. చూసింది కదా. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. చూసుకోవచ్చు. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకా లోపలి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే గణేష్ చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే పంచ చూడండి, ఇంకా కలరింగ్ వర్క్ ఇట్లా కాకముందుకే చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ పంచకి బార్డరింగ్ వర్క్ కూడా చూసింది కదా, బార్డరింగ్ వర్క్ కూడా చాలా చాలా బాగా వచ్చేసింది. ఇంకా చాలా వర్క్ చూడండి, ఇంకా చాలా వర్క్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే గణేశునికి లెఫ్ట్ సైడ్న మన నందీశ్వరుడు ఉండడం జరిగింది చూడండి. అండ్ నందీశ్వరుని బ్యాక్ సైడ్న మహాదేవుడు భోలేనాథ్ జీ మాత్రం స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది చూడండి. ఈ భోలేనాథునికి చూసుకున్నట్టు కూడా అయితే మన హెయిర్స్
ఐస్లలో చూడండి ఎంత చాలా బాగా వచ్చేసిందో. అండ్ అలానే నాగంపాము కూడా ఉండడం జరిగింది చూడండి. స్టాండింగ్ పొజిషన్ కూడా చాలా బాగా వచ్చేసింది మహాదేవునిది తీసుకోవచ్చు. అండ్ అలానే మనకు బ్యాక్గ్రౌండ్లో చూడండి, బ్యాక్గ్రౌండ్లో మూషికుడు మన దండం పెట్టుకుంటా ఉండడం జరిగింది చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ వర్క్ కూడా చాలా చాలా బాగుంది. మేబీ ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 12 to 13 ఫీట్స్ మధ్యనైతే ఉండడం జరుగుతుంది. ఈ గణేశునికి ఆభరణాలు కూడా తొండం పైన కానివ్వండి, అండ్ అలానే మెడలో కానివ్వండి, బొజ్జకడ కానివ్వండి, ఆభరణాలు చాలా చాలా బాగున్నాయి. అండ్ పంచ కూడా న్యాచురల్ పంచలకైతే కనబడడం జరుగుతుంది చూడండి. చూసింది కదా ఈ గణేశునిది మొత్తం బ్యాక్గ్రౌండ్లో కూడా మంచిగా డిజైనింగ్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్లు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఈ సైడ్ కూడా సేమ్ మోడల్ గణేష్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకో మోడల్ గణేష్ని చూసుకున్నట్టయితే సెట్టింగ్ పొజిషన్ సింహాసనం పైన, అండ్ అలానే కింద సింహాసనానికి హంసలు అయితే ఉండడం జరిగింది. అండ్ గణేశునికి లెఫ్ట్ సైడ్న నందీశ్వరుడు అయితే ఉండడం జరిగింది చూడండి. అంటే ఇంకా జాయింటింగ్ అయితే కాలేదు ఇంకా. ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే పిల్లో చూసుకున్నారా. అండ్ బ్యాక్గ్రౌండ్లో కృష్ణుడు ఫ్లూట్ వాయించుకుంటూ ఉండడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్న రాధ ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా, ఇంకా జాయింటింగ్ వర్క్ కాకముందుకే ఎంత బ్రహ్మాండంగా ఉందో గణేశుడు. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 6 to 7 ఫీట్స్ మధ్యనైతే ఉండడం జరుగుతుంది. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే మన తామర పువ్వు పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్లో ఎలిఫెంట్ ఫేసెస్ రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న. అండ్ అలానే పైన బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే గణేశుని కిరీటం బ్యాక్ సైడ్న చక్రం ఉంది కదా, ఆ చక్రం మధ్యలో చూడండి లక్ష్మీ అమ్మవారి అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా, ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 4 to 5 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ మన మహారాజా స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది సింహాసనం పైన. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పిలోస్ అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో గరుడ అయితే ఉండడం జరిగింది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్న. అండ్ మధ్యలో చూసుకున్నట్టయితే ఓం. చూసింది కదా, ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 7 to 8 ఫీట్స్ మధ్యనైతే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో మోడల్ గణేష్ కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే ఇక్కడ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. మూషికుడు చూడండి కింద ఇట్లా సింహాసనానికి లేపినట్టు చేయబెట్టడం జరిగింది. అండ్ గణేశుడు చూసుకున్నట్టయితే మహారాజా స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ గణేశునికి రైట్ సైడ్న పిల్లో అండ్ బ్యాక్గ్రౌండ్లో సూర్యచక్ర ఉంటుంది చూసిందా, ఆ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్లో రావడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఓం కూడా చూసింది కదా. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 5 to 6 ఫీట్స్ మధ్యనైతే ఉండడం జరుగుతుంది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే గణేశుడు సిట్టింగ్ పొజిషన్. అండ్ అలానే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఎలిఫెంట్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ సైడ్న పిల్లో కూడా ఉండడం జరిగింది చూడండి. మీకు ఇక్కడ చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ వీళ్ళంతా చాలా దగ్గర ఉన్నాయి, ఇక్కడ పోరాకుంటున్నది కాబట్టి నేను మీకు కొంచెం దూరం నుంచి చూపిస్తున్నాను. అండ్ అలానే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో సూర్యచక్కర్ చూసింది కదా. అండ్ అలానే మన భోలేనాథుడు అయితే పైన ఉండడం జరిగింది చూడండి.
చూసుకోవచ్చు, ఇక్కడ కొంచెం క్లారిటీగా అనిపిస్తుంది. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 8 to 9 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్లు అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ అలానే ఇంకేమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అని మాత్రం చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకో మోడల్ గణేష్ని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం జరిగింది సింహాసనం పైన. అండ్ అలానే ఇంకా బ్యాక్గ్రౌండ్ గిట్లా ఇంకా మొత్తం ఫిక్స్ కాలేదు, ఇంకా మేబీ బ్యాక్గ్రౌండ్ పెడతారో పెట్టారో తెలియదు నాకైతే. ఇంకా జాయింటింగ్ వర్క్ కూడా ఇంకా చాలా ఉంది. అండ్ అలానే గణేశుడు చూసింది కదా, ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 7 to 8 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్లు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే మూషకుడు చూసుకున్నట్టయితే ఇక్కడ గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది, చూసింది కదా. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే గణేశుని ఇట్లా సోఫా కొంచెం ఇట్లా వరిగి కూర్చొని ఉండడం జరిగింది చూడండి. అండ్ ఇంత చాలా బాగా వచ్చేసింది గణేశుని మాత్రం. బ్యాక్గ్రౌండ్ ఇంకా కలరింగ్ ఇట్లా అయినాక మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది కదా. అండ్ మూషి కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ గణేశునికి రైట్ సైడ్న ఉండడం జరిగింది. అది చూడండి, ఒక చేతిలో మన కండువ పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. గణేశుని ఫేస్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 7 to 8 ఫీట్స్ మధ్యన. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్లు అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఇక్కడ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎలిఫెంట్స్. అండ్ అలానే చూడండి మన సింహాసనం పైన పిల్లోస్ కూడా ఉండడం జరిగింది చూడండి. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 9 to 10 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మూషికు చూసుకున్నట్టయితే గణేశుని రైట్ లెగ్ కింద ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు, చూసింది కదా. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 7 to 8 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మూషికు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న అసలు ఏంటంటే మీకు ఇంత ఫాస్ట్గా ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ అసలు ప్లేస్ అనేది లేదు. ఇక్కడ చూడండి అసలు ప్లేస్ అనేది ఏం మాత్రం లేదు, దానికోసమే కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాం మీకు. చూసింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మొత్తం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా అయితే మీకు వీడియో రూపంలో చూపించాను. అండ్ అలానే ఇక్కడ మీకు విగ్రహాలు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా మాత్రం బుకింగ్ అయితే తీసేసుకోండి. కలరింగ్ వర్క్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ అలాగే నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే సంతోష్ బ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తాం మరి కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.